ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన మన్నాను చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికరపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్ళును, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువురాయి విశేషముగా సంపాదించేదని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తనకారుడైన దావీదు ఆయన ఆజ్ఞలను అనుసరించేవాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించబట్టి ఆయనని దేవుడు తలగానే నియమించుకున్నాడు, పైవానిగానే పెట్టున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞల్లో మొదటిది దేవుణ్ణి ఘనపరుచున్నాడు దావీదు గారు. రెండవది దేవునికి భయపడినాడు. మూడవది దావీదుని దేవుడు అంతగా ఘనపరచడానికి, పైవానిగా ఉంచడానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుని మందిరమును ప్రేమించేవాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరమును ప్రేమించడం అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము అనగా దేవుని మందిరం. దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు. ఒకరోజు దావీదు హృదయములో ఒక ఆశ కలిగింది, నేను మందిరం కట్టాలి అని ఒక కోరిక. అయితే దైవజనుడు దావీదు దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు. ఎందుకనంటే దేవుడు నీ చేతులను చూస్తున్నప్పుడు నీ చేతుల్లో రక్తపు మరకలు కనబడుతుంది, దోషం కనబడుతుంది. ఈ రక్తపు చేతులతో దేవుని ఆలయమును కట్టకూడదని దేవుడు ఆజ్ఞాపించున్నాడు. కనుక నీ గర్భమున పుట్టిన నీ కుమారుడే మందిరము కట్టాలి అని దావీదుతో ఈ మాట చెప్పినప్పుడు దావీదు ఇంకా మందిరం కట్టే పని లేదు కదా అని మౌనంగా ఉండిపోలేదట. దావీదు తన కుమారుడు కట్టబోయే మందిరం కొరకు వాటికి కావలసిన వస్తువులు, వాటికి కావలసిన డబ్బు, వాటికి కావలసిన సొమ్ము, వాటికి కావలసిన సరుకును దావీదు గారు సమకూర్చున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు హృదయం ఎలాంటిదంటే, నాకు దేవుడు పని అప్పగించలేదు కనుక నేను ఆ పని చెయ్యను అనకుండా ఆ పనికి కావలసినవన్నీ సమకూర్చే ఒక మంచి మనసు కలిగిన వాడు దావీదు. అందుకని దావీదును దేవుడు ఘనపరిచి తలగానే నియమించున్నాడే తప్ప ఏ రోజు దావీదును దేవుడు తోకగా నియమించలేదు. రెండవది పైవానిగానే నియమించున్నాడే తప్ప కిందివానిగా నియమించలేదు. అందుకని ఇక్కడ ఈ మాటను మనం గమనించినట్లయితే దావీదు ఎలాంటి వాడనంటే, దావీదు తన కుమారుడు మందిరం కట్టడానికి ఏమేమి కావాలో వాటిని సమకూర్చున్నాడంట. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారం ఇచ్చున్నాడు, వెండినిచ్చున్నాడు, ఇత్తడినిచ్చున్నాడు, ఇనుమునిచ్చున్నాడు, కర్ర పనికి కర్రలనిచ్చున్నాడు, చెక్కుడు రాళ్ళనిచ్చున్నాడు, వింతైన వర్ణముల గల పలు విధముల రాళ్ళనిచ్చున్నాడు, మిక్కిలి వెలగల నానావిధ రత్నములకు తెల్ల చలువు రాయి విశేషముగా సంపాదించి ఇచ్చున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతగా దావీదు హృదయము మందిరం విషయంలో ఆసక్తి కలిగి ఉంది. ఈరోజు దేవుని మందిరాన్ని ప్రేమించిన వారిని నిశ్చయముగా నా దేవుడు పైవానిగానే నిలబడతాడు. చాలా మంది వారి కొరకే వారి సొంత ప్రయాస, వారి సొంత ప్రయత్నాలు పడతారు, వారి కొరకు వ్యక్తిగతంగా వారు కష్టపడతారే తప్ప దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని మందిరం కొరకు చాలా మంది ప్రయాస పడట్లేదండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అంటే దేవుడు నివాసము చేసే స్థలం. దేవుని మందిరం అంటే దేవుని సన్నిధి. దేవుని మందిరం అంటే దేవుడు అక్కడ సింహాసనం వేసుకుని కూర్చునే స్థలం. ఈరోజు నీ మందిరం కొరకు నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఈ రోజైనా ఒక మంచి తీర్మానం చేసి, నా మందిరం కొరకు, నా మందిర నిర్మాణం కొరకు నేను ఖచ్చితంగా నా వంతు నేను ప్రయాస పడతాను, నా వంతు నేను పరిచర్య చేస్తాను, నా వంతు నా దేవునికి నేను కానుకను సమర్పిస్తానని ఒక తీర్మానంగాని నువ్వు చేయగలిగితే మందిరమును ప్రేమించిన నీ జీవితంలో నా దేవుడు తలగానే ముంచబోతున్నాడు. ఈ మాటల చేత మీరందరూ పురికొల్పబడి బలపరచబడాలని ఈ మాటలు ప్రభు నీకు తెలియజేస్తుండగా నిశ్చయముగా ఈ రోజు నుండి దేవుని మాటకు లోబడి మీరు నడుచుకొందరుగాక.
ఆమెన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు వందనాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం. నీ ఆజ్ఞకు లోబడడం, నీ ఆజ్ఞను అనుసరించి నడవడం అంటే ఒకటి దేవునికి భయపడడం, రెండవది దేవుని ఘనపరచడం, మూడో మాట మీరు మాట్లాడున్నారు దేవుని మందిరాన్ని ప్రేమించడం, దేవుని మందిరము కొరకు సహకరించడం, దేవుని మందిరం కొరకు ప్రయాసపడడం. అవును ప్రభువా, ఈరోజు ఎందరైతే నీ మాటలు విని నీ మందిరం కొరకు వారు ప్రయాసపడి నీ మందిరాన్ని ప్రేమించి నీ మందిర విషయంలో బాధ్యత వహిస్తారో వారిని మీరు తలగా నియమించండి, వారిని పైవానిగా మీరు ఉంచమని ప్రార్థిస్తూ మరొకసారి నీ బిడ్డల్ని మీ చేతులకు సమర్పిస్తూ ఈ దినమంతా కూడా నీ కృపచేతని బిడ్డల్ని నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి ఘనపరిచి గొప్ప చెయ్య మొదలుపెట్టునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవే ఇచ్చావు. అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయుతనే అందించావు. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు. అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయుతనే అందించావు. అలసిన ప్రతిక్షణం ఆదరణవై నెమ్మదిని మాకిచ్చావు. విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా, ఉన్నత ఉపదేశమిచ్చావయ్యా.